రావాల్సిన వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళ భాగాన్ని పోగొట్టుకోకున్నట్లు సహాయం చేయండి. వేగల పంచినైనా మీరైనా మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నారు. మీరే సహాయం చూపించండి. మార్గ మధ్యలో ఉన్న వాళ్ళు మీరే సహాయం చేయండి. మీరే మందిరానికి నడిపించండి. మీ దాసుని మీ ఆత్మతల అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నారు. ఎంతో పని మీద ఇలాంటి నాకు మంచితనం లేదు కదా, కేవలం ఉచితంగా నేను మీ దాపట్ల కలిగిన మీ కృప ప్రేమను బట్టి, మీ కృపను కలిగినాన్ని బట్టి నేను ఈరోజు ఈ స్థితిలో నేను సంఘం మధ్యలో నేను నిలిచడానికి నన్ను యోగ్యపరిచిన దేవుడు బట్టి స్తోత్రాలు. నన్ను మీరే పరిశుద్ధాత్మకను అభిషేకించండి. నన్ను మీ అమూల్యమైన రక్త ప్రోక్ష కింద తెచ్చుకుంటున్నాను. నన్ను మీరే నూతనపరచండి. మానవ అదుపాటు నుంచి నన్ను మీరు దూరపరచండి. పన్నొక వార్తలందు నేను నా నోటిలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏ వాక్యంనైనా మీరునైనా పంచిపెట్టాలంటూ మీరు సిద్ధపరచండి. మీరే నడిపించండి. నేను ఆత్మతో సత్యంతో నువ్వు స్థుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి సహాయం చూపించినాను. మరొకసారి నన్ను మీ పాసల చెప్పడంతో మందిరం చుట్టూ మీ కంటేసి కాపుతల భద్రతమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను. ముందున్న సమయంలో మమ్మల్ని పాసలు మీ చెప్పుకుంటుంది. ఈ నా స్థుతి ఆరాధన నా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యాపీ సండే, హ్యాపీ గుడ్ ఫ్రైడే. నేను వాకింగ్కి దేవుడు ఏ విషయంలో మాట్లాడాలనుకున్న విషయాలు బట్టి మనం ప్రార్థిస్తున్నాం. మనం విశ్వసిస్తున్నాం కూడా అదే. దేవుడు నాతో మనందరితో సందర్భంతో మాట్లాడు. ఎందుకంటే ఈ సమయంలో నేను చూసుకుంటే ఉప్పల్ నుంచి వస్తున్నాను, అంటే హైదరాబాద్ నుంచి ఇంకా సిటీ అవుట్స్కట్స్ నుంచి అంత ప్రయాసపడి దూరం నేను వచ్చినాను. నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీకు మనుషులుగా ప్రతి ఒక్కరికి ఏదో బాధ్యత ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి కూడా ఈరోజు నేను అంత ప్రయాసపడి దూరం మీ మధ్యలో వచ్చినాను. మీరు నన్ను ఇన్వైట్ చేసిన, మీరు ఇక్కడ చేయించిన ఉద్దేశాలు, దాన్ని బట్టి మనం ఎంతో దేవుని స్థుతిస్తారు. మనం ఎంతో రుణపడి మనం. అంతేకాదు కానీ ఇప్పుడు ఇక్కడ చేయవలసిన మనము ఇంకా ఎవరైతే రావాల్సిన వాళ్ళని బట్టి కూడా ఈ సమయం ఏదో వచ్చినా కూర్చున్నా వెళ్తున్నామనే విషయం కాకుండా కానీ ఒక మంచి ఉద్దేశంతో ఒక నూతనమైన ఆత్మ ద్వారా దేవుడిని మహిమపరుస్తాం. దేవుడు నా పట్ల, మీ పట్ల, సంఘం పట్ల ఏ ఉద్దేశం కలుగుతున్నాను దాని గురించి తెలుసుకొని దాని ఎందుకు ప్రయాసపడడానికి మనం ప్రయత్నిస్తాం. ఇక్కడ చెప్పుకునే ఒక వాక్యం జాగ్రత్తగా విందాం, దాని ప్రకారంగా లోబడతాం. ఆ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటాం. ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోవాలని నేను అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే యాక్చువల్లీ వాళ్ళు చూసుకుంటే గిట దేవుడు చనిపోయిన రోజు, అవును కదా. గుడ్ ఫ్రైడే చనిపోయిన రోజు మానవ రూపంగా ఈ లోకంకి వచ్చి మన గర్భంలో జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించి
చనిపోయిన రోజు మనము గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేస్తాం. యాక్చువల్లీ లోకతరంగా మనం చూసుకుంటే ఎవరైనా చనిపోతే మనం డెత్ డే మనం ఏమంటాం, సంతాపన దినం అంటాం. అవునా కదండి, సంతాపన దినం అంటాం. మరి వాళ్ళు ఎంతో బాధగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ఇలా చనిపోయింది అనిపిస్తుంది. కానీ డెత్ యానివర్సరీ అని చెప్పలేదు, ఇంకేసారి గుడ్ ఫ్రైడే అని దేవుడు పెట్టు. ఎంత గొప్ప భాగ్యం ఉంటుంది దాంట్లో. మనం రోజు ఒక సెకండ్ అని చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. లోకంలో అన్న వాళ్ళు గుడ్ ఫ్రైడే ఇలా హాలిడే గుడ్ ఫ్రైడే అన్ని రోజులు మంచిగా కానీ రోజు గుడ్ ఫ్రైడే అని చెప్పినాడు. ఎందుకు గుడ్ ఫ్రైడే? చనిపోయాడు ఎవరు? మా దేవుడు చనిపోయాడు. మరి మీ దేవుడు చనిపోతే గుడ్ ఫ్రైడే లాగా. కానీ ఒక నిజమైన విశ్వాసికి, క్రైస్తవుడికి గుడ్ ఫ్రైడే వచ్చిన నుంచి ఈరోజు దేవుడు నేను ఆయన సంఘాలను చేయవచ్చు. ఆ నుంచి మనకి ఈరోజు గుడ్ ఫ్రైడే చెప్పుకోవాలి. లేకపోతే అన్యుల వారిని లేకపోతే అర్థం తెలియని వారి విషయం ప్రకారంగా మనం ఏమంటుందంటే, అరే వీరేంద్ర బాబు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే అని మేము సెలబ్రేట్ చేసుకుంటాం అని అలా. కానీ దేవుడు చూడండి ఎంత చూడడానికి చిన్నగా ఉంటుంది, ఎంత లాజిక్ దేవుడు దీంట్లో అర్థం చెప్పింది. ఒక మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే ఈరోజు నీకు నాకు సంఘానికి దేవుడు ఇచ్చింది. ఎవరికి లేదు. చాలా మంది వాళ్ళకి ఈరోజు హాలిడే, చాలా గుడ్ ఫ్రైడే వచ్చింది, ఈరోజు ఒక హాలిడే వచ్చేసింది. కానీ నీవు నేను గుడ్ ఫ్రైడే సెలబ్రేట్. ఎందుకనగా రోమపత్రిక 5:8 ఒకసారి. అయితే దేవుడు మన మీద తన ప్రేమను వెనకరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు అనుకుంటా అంటే ఇట్లా మనసులో నుంచి ఇట్లా చేస్తారు. నిజంగా ఎంత పాపులు, ఎంత ప్రేమించుకుంటాం. ఇంకనూ మనము పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమైందంట? ఇంత నూతన విషయం అండి ఇది. ఒక విశ్వాసికి దీనికంటే మించింది ఇంకా వేరేది ఏది కూడా లేదు. ఎవరైతే ఈ విషయం అనుకున్నారో, తెలుసుకున్నారో వాళ్ళే నిజమైన గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేస్తారు. సో కాల్డ్ క్రిస్టియన్ అంటున్నారు. క్రిస్టియన్ డినామినేషన్స్ ఇవే ఉంటాయి చాలా చాలా. మన భారతదేశంలో క్రైస్తవం ఎక్కువైపోతున్నాయి ఎన్నో. నిజమైన విశ్వాసము, నిజమైన గుడ్ ఫ్రైడే ఎప్పుడైతే నీవు నేను గ్రహిస్తాం. ఏమని గ్రహిస్తాం? ఇంకనూ నేను పాపులమై ఉండగా ఏం చేశాడంట? క్రీస్తు మన కొరకే. ఈరోజు అందు గురించి మనము దేవుని సంఘానికి వచ్చినాము. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అని ఆయన స్తుతించడానికి వచ్చాం. ఈరోజు నీకు నేను ఇంకా ఎవరైతే ఇంతవరకు ఆరాధించలేదో దేవుని, లెట్స్ టేక్ టుడే ద డెసిషన్. ఒక తీర్మానం చేసుకుంటాం. ప్రభా ఇక్కడి నుంచి నేను స్తుతిస్తాను. ఎందుకంటే ఎందుకంటే పాపులే ఉండగానే నా కొరకే చనిపోయింది. ఆయన చనిపోకపోతే నీకు నాకు పాప విమోచన
కడిగినందుకు, ఆయన రక్తం ద్వారా కడగబడినందుకు మనకి రక్షణ వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది. మనం ఆరాధన విషయంలో ఉందాము. కీర్తనలు 100 Psalms 100. నాలుగు ఐదు వచ్చినారు చదవడం. ఆయన గుమ్మములలో ప్రవేశించు, కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణంలో ప్రవేశించు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన మందిరంలో ఏ విధంగా రావాలంట? ఆయన గుమ్మంలో స్తుతిస్తూ. ఎందుకు రావాలి? ఎందుకంటే మనం చూసుకున్నట్టు రోమా 5 ప్రకారంగా మన పాపులంగా ఉంది, మన కొరకే క్రీస్తు చనిపోయింది. అందు గురించి మనం ఏం కాదు, ఇప్పుడు స్తుతి గానముతోటి ఆయన ఆలయంలో ప్రవేశించారు. ఆయనని స్తుతించడం, ఆయన గణపరచడం, ఆయన ప్రేమని వర్ణించడం. 5వ వచనం చూస్తే ఏమంటున్నాడు? ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన కృప నిత్యము, ఆయన కృప నిత్యము. దయచేసి నాకు చెప్పించాలి, నాది హిందీ బైబిల్, ఎందుకంటే నాకు తెలుగు రాదు. నేను బర్ణం రోటప్ అంతా మొత్తం సిబిఎస్ఈ సిలబస్లో చదివాను. సో నా లాంగ్వేజ్ తెలుగు ఉండదు, ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగు అక్కడ ట్రాన్స్లేట్ ఉంటుండే. ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్స్ కలదా ఒకవేళ దేవుడు చిత్రమైతే ఇంకా రేపు గుడ్ ఈస్టర్కి సండే కూడా ఒకవేళ పరిచర్య ఇక్కడనే పంపితే ఇంకా నేను మీతో నా సాక్ష్యాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అచ్చపేటకి నాకు చాలా అటాచ్మెంట్ ఉంది, చాలా అటాచ్మెంట్ ఉంది. నేను దేవుడు కూడా పర్మిషన్ ఇస్తే గిట్ట, దేవుడు కృప ఇస్తే గిట్ట నేను రాబోయే విధంగా మీకు నా సాక్ష్యం పంచుకుంటాను. ఏ అటాచ్మెంట్ ఈ అచ్చపేట నుంచి ఉందో అది కూడా మీకు చెప్తాను. దయచేసి కాస్త నాకు సహకరిస్తారని ప్రార్థిస్తున్నాను. 5వ వచనం ఒకసారి చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన సత్యము తరతరములు. ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరంగా. 2025లో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువు రక్తం ఈనాడు కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ నిత్యము, ఆయన సత్యము నిరంతరము. ఎందుకు? ఎందుకంటే దేవుడు అంటాడు కదా, మానవుడు రూపంలో నేనే మార్గంని సత్యమును, నేనే మార్గము సత్యము జీవము. ఏంటి నాకు పాటు యోహాను సువార్త, యోహాను సువార్త 14. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవము. చాలు. దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గమును, నేనే. ఆయన సత్యం ఎప్పుడు ఉంటుందని నిరంతరము. ఎందుకు మనం ఆరాధించాలి? ఎందుకు దేవుని మనము స్తుతించాలంటే ఎందుకు? మొదటిది, మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకై మరణించాడు. ఆయన మరణించిన ద్వారా మనకేమొచ్చింది? రక్షణ అనేది వచ్చింది.
రక్షణ, ప్రొటెక్షన్, సాల్వేషన్. ఒకవేళ ఆయన చనిపోకపోతే ఇక ఈరోజు నీకు నాకు ఈ రక్షణ భాగ్యము, ఈ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఏంటి రాకపోతుంది. మనం ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులం. వీఆర్ బ్లెస్డ్ పీపుల్. లోకపరంగా చూస్తే మనం గొప్ప ఆస్తిపరులు కాదు, ధనవంతులం కాదు, రాజకుటుంబం నుంచి రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, ఇంకా ఏదో కాదు. కానీ ఏదో బతకడానికి ఏదో చేయడం లేదా అన్నట్టు ఏదో చూసి వర్క్స్ లైవ్లీహుడ్ ఏదో చేసుకోవడం మనము అయితే అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేసిండో రక్షణ. ఈరోజు నీవు నేను ఉన్నాము, ఈరోజు కూర్చున్నాము, అదే రోజు శుక్రవారం గుడ్ ఫ్రైడే రా, దేవుడు అందరికి వెళ్ళాలి, దేవుడిని స్థుతించాలని ఎందుకు వచ్చినాం? ఏ విధంగా మనని అది అట్రాక్ట్ చేసి ఏ విధంగా మనకి అది దేవుని సంఘానికి లాభం తీసుకొచ్చేది కదా. ఆయన చూపిన గొప్ప ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ. నా వ్యక్తిగత జీవితంలో నేను చూసుకుంటే కదా, మీ అంతకంటే నేను చాలా దుర్మార్గుని, అసలు ఏమి లేదు అని టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తుంది. బండం బ్రాండప్ సిటీ హైదరాబాద్లో పుట్టి వెళ్ళినాక గొప్ప, అంతేగాని ఏమీ లేదు. మీ నాకంటే మీరు ఎంతో గొప్ప. కానీ ఈ రోజు నన్ను ఆ దేవుడు అక్కడికి ఈ పులిపీఠం మీద నిలబడి మిమ్మల్ని బోధించి మీకు వాక్యం చెప్పాలంటే ఇచ్చినట్టే ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. దేవుడు ఆయన చూపించిన గొప్ప గొప్ప. ఏ రోజైతే నేను అది అనుభవించినను, అవును గొప్ప నేను పాపిని అని అనుకుంటూ, అప్పుడే దేవుడు ఏమన్నాడు, ఇంకా నువ్వు పాపిగా ఉంటని ఏం చేస్తున్నావు, నీ కొరకే నేను చనిపోయి. ఇన్స్టెడ్ ఆఫ్ మై సెల్ఫ్ హి హస్ టుక్ హిస్ నా పాపాలన్నిటిని దేవుడు ఏం చేసినాడు, గణేష్ చేసి ఆ ఒక్క విషయం బట్టి ఈరోజు నేను మీ మధ్యలో దేవుడు ఇచ్చిన గొప్ప బాధ అనుకుంటుంటే హృదయం ఇచ్చిన ఆనంద బాధ వచ్చేస్తూ ఉంటాయి. తెగకుండా ప్రభావితం ఎంత కృతజ్ఞత, ఎంత ప్రేమ. నీ ప్రేమని ఎవరు ప్రేమించిన గొప్ప ప్రేమ. నన్ను కన్నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతగానో ప్రేమించు. ఓ చిన్న తప్పు చేస్తేనే మనము మన పేరెంట్స్ లేక మనమే ఏమంటాము, వీళ్ళ కొడుకే కాదు అనేస్తా. వీడు తప్పుగా నా కడుపులో పుట్టిన చిన్న 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 సిలి మిస్టేక్స్కి మనం మనసు ఇలాంటి కొడుకుని ఇలాంటి బిడ్డలు చిన్న విషయాన్ని చూసుకుంటే కానీ మన దేవుడు మన జన్మ కర్మ పాపాలు ఎన్నో పాపాలు చేసి పుట్టిన నుంచి ఇంతవరకు లైఫ్ ఫ్రమ్ ద స్కూల్ డేస్ నుంచి, చైల్డ్హుడ్ నుంచి, యూత్ నుంచి మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ దాకా వచ్చేంత వరకు ఎన్నో విషయాలు మనము తప్పు చేస్తూనే అయినను సరే మనని దేవుడు వాగ్దానం ఇచ్చి మనకు ఎందుకు కీర్తనలో ఆయన ప్రకారము ఆయన కృప ఏముంటుందంట, నిరంతరం ఉంటుంది. ఆయన నీతి తరాలుగా
వచ్చాడు. ఎవ్వరు చెప్పలేనంత టెస్ట్ మని ఆయననే చెప్పాడు, నేనే మార్గంని, నేనే సత్యంని, నేనే జీవనం. అలాంటి గొప్ప భాగ్యం ఎవ్వరికి లేదండి, ఎవ్వరికి లేదు. Even the so-called ministers, chief ministers, ఇంకా presidents, ఇంకా ఏవో డెలిగేట్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు, రిచ్ బిజినెస్ మ్యాన్స్, వీళ్ళంతా వాళ్ళకి లేని భాగ్యము నీకు నాకు దేవుడు. ఆ విషయం బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఆ విషయం బట్టి దేవుణ్ణి ఆరాధించాలి, ఆ విషయం బట్టి మనం నిరంతరం దేవుని కృతజ్ఞత. చాలండి, ఇంకా దీనికంటే మనకు మించింది దిస్ నథింగ్ ఎల్స్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, నా అటాచ్మెంట్ ప్రకారంగా నేను చెప్తున్నాను. మీ విషయాల్లో కూడా మీరు ఒక్కసారి పరీక్షించండి. దేవుని వాక్యంలో ఒక్కసారి ఒక 2 minutes మీరే రిజర్వ్ చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, గతమంతా చూసుకోండి. నేను ఎలాంటి స్థితిలో ఉంటే నా దేవుడు అప్పట్లో నేను ఎలా ఉంది, ఈరోజు దేవుడు నన్ను ఏ విధంగా నడిపించినాడు, ఏ విధంగా నన్ను నిల్చోబెట్టినాడు. ఎన్ని ప్రేమ ఆయన మన పట్ల చూపించినాడు. ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని ఎంత చేసి ఒక 2 seconds ఇట్లా కూర్చున్న కానీ మీరు జస్ట్ మెమరైజ్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి, ఫాస్ట్ మీకు తెలిసిపోతుంది ఆయన గొప్పతనం ఎంత. నేను బస్సులో కూర్చొని వస్తున్నప్పుడు నాకు ఇదే ఆలోచన ఉంటుండే, నాకు ఇదే అనుకుంటూ వస్తుండే, ప్రభావం ఎంత గొప్ప దేవుడు. నీ ప్రేమకి, నీ త్యాగానికి నేను ఇంకో ఎంత చేసినా సరే మన నీతి మన రాజ్యం ఇట్లా 50 lakhs మూడుకి తేలిక ఈ రోజు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఏ విధంగా ఆలోచించాలి, ఈ విధంగా ఆలోచించాలి. కీర్తనలో 4వ వచనం ఒకసారి 104 కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశిస్తూ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, స్తుతి గానములు చేసుకోవాలని ఆయన మందిరానికి రావాలి. ఎందుకు రావాలి? ఎందుకనగా మనము ఆ మందిరంలో వెలుపల ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మనని పాపులంగా ఉన్నప్పుడు దేవుడు తన లేఖనాలను బట్టి ఏం చేస్తాడు, మన కొరకే చనిపోయి మనకి పాప విమోచన చేస్తాడు. ఆ విషయం బట్టి మనము ఆయన మందిరంకి, ఆయన గుమ్మంలో స్తుతి గానం చేస్తూ రావాలి. ఎందుకు రావాలి? ఎందుకనగా ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరాలుగా. వీటిని బట్టి మనం దేవుని ఆరాధించాలి, దీన్ని బట్టి మనం దేవుని ఇచ్చేవాడు. ఓకే, ఫైన్. ఇదంతా మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన గొప్పతనాన్ని, ప్రేమను బట్టి మనము తెలుసుకున్నాం ఆయన ఎంత గొప్ప ప్రేమ. ఫస్ట్ థింగ్, ఆయన మన పాపలో ఉండగానే మన కొరకే ప్రాణం, మనకి రక్షణ అనేది దయచేసి ఆయన గుమ్మంలో మనం స్తుతిగానం చేస్తూ అని వచ్చినాం. ఆయన కృపని బట్టి మనం నిరంతరం బట్టి దేవుడు స్తుతిస్తూ వస్తాం. ఆయన ఇవన్నీ ఓకే, ఫైన్. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వచ్చిన మనం చాలా సంతోషం. కానీ నీ ఆరాధన, నా ఆరాధన దేవుడికి అంగీకారమైందా కాదా ఒకసారి ఆలోచించు. లెట్స్ బి ఎగ్జామ్ అవసరం. తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఆరాధన అర్పణను దేవుడు
అంగీకరిస్తాడా, అంగీకరించడా ఒకసారి మనం చూసుకోవాలి. నీవు నేను ఎలాంటి ప్లేస్లో ఉన్నాము దేవుని వాక్యంలో ఒకసారి మనం పరీక్షించుకొని ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటాం. నాతో పాటు తీయండి ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కయీనును తన అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి చాలు. ఇది మనకి బహుగా తెలిసిన వాక్యమే. అయినా సరే చిన్న ఒక బ్రీఫ్గా మీకు దీని గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఇద్దరు అన్న తమ్ముడు ఉంటారు. వాళ్ళు సోయాన పుట్టిన ఆదాం అవ్వకి పుట్టిన తొలిచూరు. ఆదాంకి అవ్వకి పుట్టిన తొలి. మానవులని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆదాంని ఏం చేస్తున్నాడు, తన స్వరూపమందు ఆదాంని సృష్టించాడు. ఆయనకు పుట్టిన ఈ ఆదామికి అవ్వకు పుట్టిన పిల్లలే కయీను ఏబేలు. ఈ కయీను ఏబేలు ఏం చేస్తారు, దేవునికి అర్పణ ఇవ్వటానికి. అర్పణ అంటే నథింగ్ బట్ ఆరాధించుకోవటానికి, స్తుతి గానం చేయటానికి, కృతజ్ఞత చెల్లించడం. ఏం చేస్తూ వచ్చినారు, కయీనేమో పెద్దవాడు, ఏబేలేమో చిన్నవాడు. కయీను ఏం చేస్తూ వచ్చినాడు, దేవునికి అర్పణ చెల్లించడానికి ఏం చేస్తున్నాడు, తన పంటల నుంచి కొంత. ఒకసారి చదవండి సిస్టర్. అది 5వ వచనం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య ఎందుకనగా 3వ వచనం చదవండి సిస్టర్. కయీను పొలము పంటలో కొంతగా యెహోవాకు అర్పణగా తెచ్చిండు. చాలా మంచి కన్సర్ట్, చాలా బాగుంది. ఎవరైనా చెప్పిర్రా కయ్యోనికి? ఎవరైనా చెప్పిండ్రా? ఎవరు చెప్పలేదు. చిన్నప్పుడైతే మా అమ్మ నాన్నలు, ఎందుకంటే నేను బండంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, అది కూడా హెబ్రోన్ ఫ్యామిలీ నుంచే పుట్టి పెరిగినని. చిన్నప్పటి నుంచే మా పేరెంట్స్ ఏం చేస్తారు, సండే స్కూల్ పోరా అని నొప్పుతుంది. మార్నింగ్ 7 o'clockకి 7:30 8 o'clockకి సండే స్కూల్ స్టార్ట్. 9:30 దాకా ఉంటుంది. 9:30 హాఫ్ అన్ అవర్ ఏమి తినాలి, మళ్ళీ 10 o'clockకి మళ్ళీ మందిని 10 అంత చేస్తూ అంత వచ్చినా సరే కూడా చేస్తూనే ఉంటుండే, అయ్యేదైతే. కానీ ఇక్కడ కయ్యోనికి ఎవరైనా చెప్పిర్రా దేవునికి అర్పించాలనేసి? ఎవరు చెప్పలేదు. అయినా సరే కయ్యోని ఏం చేస్తూ వచ్చినాడు, అరే నా సృష్టికర్తనే దేవుడు కదా, నాకు ఈరోజు ఈ పొలము ఈ పంట నాకు ఇచ్చినాడు కదా, దేవుని నేను స్తుతించాలని మంచి ఉద్దేశంతో ఏం చేస్తూ వచ్చినాడు, దేవునికి తన పంట నుంచి కొంచెంత తీసుకొచ్చినాడు, దేవునికి అర్పించాడు. చాలా సంతోషం. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, 5వ వచనంలో కయ్యోనుని తన తెచ్చిన అర్పణని దేవుడు చాలా జాగ్రత్తగా గమనించాడు. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాడు. ఈరోజు నీవు నేను మనమందరం సంఘంతో కలిసి వచ్చినాం, చాలా సంతోషం. మంచి శుక్రవారం అని చాలా గొప్ప సంతోషం. మనకి ఎన్నో పనులు ఉన్నా సరే, ఎన్నో ఉన్నా సరే, అన్ని విషయాల్లో పక్కన పెట్టేస్తాం. నేను హైదరాబాద్ నుంచి దూరం వచ్చినాను, మంచి ఉద్దేశమే.
దేవుణ్ణి స్తుతించాలని, దేవునికి నా అర్పణ అర్పించాలని వచ్చినాను. మనమందరం వచ్చినాము. కానీ మొదట కయ్యోనును తను తెచ్చిన అర్పణని దేవుడు కయ్యోనునే లక్ష్య పెట్టలేదు. ఫస్ట్ నన్నే దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇంక నేను తెచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెడతాడా? ఫస్ట్ నన్నే రిజెక్ట్ చేసేసిండు. ఇక నేను ఏం తీసుకొచ్చినా కూడా దేవుడు అంగీకరిస్తాడు అది? నో. ఎందుకంటే ఫస్ట్లోనే అక్కడ గేట్లనే దేవుడు నన్ను రిజెక్ట్ చేసేసింది. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆత్మదాలు వచ్చినాం. ఎందుకనగా ఇంకనూ మనం పాపలే ఉండగానే క్రీస్తు మన కొరకై ప్రాణపెట్టినాం. చాలా సంతోషం. మనకు గ్రహింపు వచ్చింది. అరే నేను పాపినే ఉండగానే నా కొరకై క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంకి జన్మించాను, ఆయన తన ప్రాణాన్ని పెట్టి నన్ను రక్షించుకున్నాను. ఆయన కృప నిరంతరం ఉండును. అనే సత్యము తరతరాలుగా ఉండును. అందుచే ఈరోజు నీవు నేను వచ్చినాను. కానీ ఒక్క సెకండ్, ఒక్క నిమిషం మనం డూ ఐ యామ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కింగ్. కయ్యోను అలాంటి జీవితం కలిగి ఉన్ననా నేను? ఏదో నామకాశ క్రైస్తవ వల్ల రక్షింపబడడం అని పేరు చెప్పుకొని మందిరంకి వచ్చి కూర్చొని అందరితో పాటు ఇలాంటి స్థితితో నీవు నేను ఒకవేళ వచ్చి దేవునికి అర్పించిన మన ఆరాధన దేవుడు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నన్నే లక్ష్య పెట్టలేదు. ఇంకా నేను తెచ్చిన అర్పణ, నేను తెచ్చిన ఏది కూడా దేవుడు లక్ష్యం అంటాడు కదా. మనుషులు పై రూపం చూస్తారు, కానీ మన దేవుడు ఏం చేస్తాడు? అంతరంగమని పరీక్షించండి. మ్యాన్ సీస్ ద అవుట్వర్క్ బట్ గాడ్ సీస్ ద హార్ట్. నీ హృదయం నా హృదయం ఏ విధంగా ఉంది దేవుని దృష్టిలో? లివు నేను వస్తున్నప్పుడు మంచిగా స్నానం ఫ్రెష్ అప్ అయినప్పుడు ఫస్ట్ పోయేది ఏడిపోతుంది మన కళ్ళు చూపు అద్దం ముందు పోతుంది. ఇవాళ రేపైతే ప్రతి ఒక్కరి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఉండేది రెంటెడ్ హౌస్లో, కానీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. నీకు ఇల్లే లేదా అయ్యా అనుకుంటే దాంట్లో ఇంకా నీకు డ్రెస్సింగ్ టేబుల్. బికాస్ వి లవ్ అవర్ సెల్ఫ్. మనం ఎంతో చూసుకుంటాం. మనం ఏ విధంగా అయితే మనం బాగా రూపాన్ని చూసుకొని మనం సరి చేసుకుంటామో మన హృదయాన్ని దేవుడు కూడా ఆ విధంగానే వెలిగిస్తాడు. మనం ఈ చిన్ని విషయం అయినా సరే ఎంత తేటగా ఎంతో కీన్గా అబ్జర్వ్ చేస్తాం. మనం హెడ్ నుంచి కింది కాళ్ళ దాకా మొత్తం చూసుకుంటాం. అదే విధంగా మన దేవుడు మన హృదయాన్ని కూడా పరీక్షిస్తాడు. చాలా సంతోషం అండి, చాలా గొప్పతనం. ఈరోజు నీవు నేను వచ్చినాం, కానీ ఒక్కసారి మనం సెల్ఫ్ ఎగ్జామిన్. నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నా? కయ్యోను వాళ్ళ జీవితం జీవిస్తున్నా? అలాంటి హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వచ్చినాను? ఇఫ్ ఎట్ ఆల్ ఆ స్థితిలో నేను ఒకేలా ఉంటే, నీవు ఉంటే, సంఘం ఉంటే, ఒకసారి లెట్స్ వేక్స్. మనమే ఎవరికి మీరు చెప్పే అవసరం లేదు. నీవే సెల్ఫ్గా ఒకసారి ఎగ్జామ్ చేసేసుకో. వాక్యమైన అర్థం కంటే దేవుడు ఇల్లు ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినందుకు ఈ
క్షణము దాకా నేను కయ్యోను వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాను. కానీ ఈ గొప్ప శుభ శుక్రవారం రోజు నా హృదయం అనే నేత్రాలు తెరిపించి నా స్థితిని నా గతిని ఒక్కసారి మరొకసారి పరీక్షించుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఏబేలు చిన్నవాడు అన్న చేసేది తమ్ముడు చూస్తున్నాడు. అన్న చేసేది ఆబ్వియస్లీ మనం కూడా అదే చూస్తాం. పేరెంట్స్ ఏం చేస్తారో అదే కాపీ మన పిల్లలు చేస్తారు. ఫాదర్ ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడో కుమారుడు ఈ ట్రైంగ్ టు imitate the same. ఓ మా డాడీ ఇట్లా చదువుతాడు, మా డాడీ ఇట్లా ఉంటాడు, మా డాడీ సేమ్ అంటే అదే కుటుంబంలో అన్న తమ్ముడు అక్క చెల్లెలు వీళ్ళుంటే ఇట్లా సేమ్ కాపీ చేస్తారు. అక్క ఎట్లా పోయిందో చెల్లె కూడా అక్కకి అలాంటి డ్రెస్ ఉంటే నాకు కూడా అలాంటి డ్రెస్సే కావాలి. అన్న అలాంటి కాలేజ్లో జాయిన్ అంటే నేను కూడా అదే కాలేజ్లో జాయిన్. అలాంటి బర్త్డేకి అలాంటికి నా కూడా అలాంటి కాపీ ఇమిటేట్ చేస్తారు. అది దట్స్ నేచర్. దానికి మనం ఏం చేయలేము. ఇక్కడ కయ్యోడు చేసే అంతా ఏం చేస్తున్నాడు, చిన్నవాడైన ఏబేలు గమనిస్తూ వచ్చినాడు. కానీ కయ్యోడు చేసిన వాడిని ఏబేలు చేయలేదు. ఒక చిన్న విషయంలో ఏబేలు ఏం చేస్తున్నాడు, ఒక మెట్టు పైకి ఏందనగా నేను తీసుకువెళ్ళే అర్పణ ఎవరికి ఒకసారి ఏబేలు ఏం చేస్తూ వచ్చినాడు, తలచినాడు. నేను తీసుకొచ్చే అర్పణ తీసుకెళ్ళి అర్పించే అర్పణ ఎవరికనగా నా సృష్టికర్త అయిన దేవుడు అనేసి ఏం చేసుకొచ్చినాడు. చదవండి సిస్టర్. 4:5 వచ్చినాము. 4:4 తనే మందుల నుంచి కొన్ని ఏం చేస్తున్నాడు, క్రొవ్విన వాటిని, ద బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్, క్రొవ్విన వాటిని ఏం తీసుకొచ్చినాడు, అర్పణగా తీసుకొచ్చినాడు. ఎందుకనగా అవును చెప్పాడు కదా, మోషే నిలిచిన చోటు పరిశుద్ధమైనది అందుకు చేయమంటున్నాడు. రిమూవ్ యువర్ శాండ్, చెప్పులు ఎక్కడైతే నిలిచినో అది పరిశుద్ధమైన. నువ్వు తీసుకొచ్చే అర్పణ ఎంతో పరిశుద్ధమైన దేవుడికి. అదొక పాట ఉంది కదా, ఉన్నత స్థలములో నివసించువాడు పరిశుద్ధుడు అయినను విరిగి నలిగి దీన మనసులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మసామధ్యము పునరుద్ధానము మా జీవము మరక్షణ నీవే. ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు పరిశుద్ధుడు. అందుంచి ఏం గమనించినాడు ఏబేలు, ఎంతో పరిశుద్ధమైన దేవుడు, నేనేం తీసుకురావాలి, బెస్ట్ అవుట్ ఆఫ్ ద శ్రేష్టమైన నేను తీసుకురావాలి. వచ్చే తన మందుల నుంచి కొన్ని క్రొవ్వినవాడు అంటే ఏం చేస్తూ వచ్చినాడు, కయ్యోడు వాళ్ళ ఏదో కొంచెం అంతా తన పంట నుంచి తీసుకురాలి. ఏదో గుడ్ ఫ్రైడే అందరూ పోతున్నారు, నేను కూడా పోతాను, అందరూ రాలేదు, ప్రతి వారం ఆరాధించే కదా, నేను కూడా రాలేదు. It doesn't make sense. ఫిబ్రవరి టార్గెట్ కూడా సరిగ్గానే
Doesn't make any difference. బాబు నేను ఎప్పుడో లేదా పైన చూడు అన్నట్టు చేస్తారా ఎవరు? మన క్రైస్తవుల పక్కన డినామినేషన్. ఇక వేరేగా దేవుడు వాక్యము బయట మీకే ఇచ్చాడు, ఇక మాకు ఎవరికి లేదు. అలాంటి టెస్ట్ అని ఒకవేళ మనం క్యారీ చేయకపోతే ఈవెన్ దో బండ ప్రోట క్రైస్తవులు హెబ్రోలో ఉండి హెబ్రోలో అంతే హెబ్రోలో సరే దాంతో ఒక సెంట్ కాదు, ఒక చిన్న విషయంలో కూడా నువ్వు డజంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్. అది అంటాడు. అందుకే కయ్యోని తెచ్చిన అర్పని దేవుడు లక్ష్య పెట్టాడు. ఈ డిటోట్ ఎగ్జామ్ చేసుకోలేదు. నేను ఎవరికి నా అర్పణ అర్పణకి వెళ్తున్నాను, ఏదో తన పంటలో పండిన కొంత దేవునికి ఇవ్వడానికి. కానీ చిన్నవారైనా సరే ఏదో గ్రహించినాడు, నేను నా అర్పణ నా సృష్టికర్తన దేవుడు, నా రక్షకుడు, ఆయనకి నేను నా అర్థం చేసేసినాడు. తన శ్రేష్టమైన తన బంధువులను చూడంగా క్రొవ్విన వాటిని దేవుడికి అర్పణ. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ వేలుని తనకు తెచ్చిన అర్పణి దేవుడు అంగీకరించాడు. చూడండి, అయ్యోను ఏ పేరు లేరా? ఉన్నాము, రైట్? నో. ఇప్పుడు మనం మధ్యలో కూడా ఉంటాం. నిరంతరం ఇవాటి దిస్ ఆల్ కంటిన్యూస్లీ ఉండేది. కానీ ఈరోజు దేవుడు నీకు నాకు ఆ గొప్ప అవకాశం ఇచ్చాడు, పరీక్షించుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. దేవుణ్ణి ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు. యోహాను వార్త 4:24 చూడండి ఒకసారి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, నేనే మార్గమని నేనే సత్యం. ఆ విషయంలో ఏబేలు ఏం చేస్తున్నాడు? పరీక్షించుకున్నాడు. శ్రేష్టమైన అర్పణ దేవుడికి తీసుకొచ్చాడు. అవుంచే దేవుడు చిన్నవాడైనా సరే కయ్యోని ఏబేలుని లక్ష్య పెట్టి ఆయన తెచ్చిన అర్పణ కూడా దేవుడు స్వీకరించాడు. ఎస్ టుడే వీళ్ళు ఎగ్జామ్, ఈరోజు నీవు నేను కూడా ఎగ్జామ్ చేస్తాం. అలాంటి దేవుడు గొప్ప ఆపర్చునిటీ నీకు నాకు ఇచ్చినాడు, సంఘానికి ఇచ్చినాడు. ప్రభా అవునైనా అన్ని సంవత్సరాల నుంచి రక్షింపబడడానికి పేరుకి నేను చెప్పుకుంటూ వస్తున్నాను, నీ సేవ పరిచర్యలో నేను పాల్గొంటూ వస్తున్నాను, నీకు నేను ఆరాధించు వాడిగా ఉంటూ వస్తున్నాను. కానీ నేను గ్రహించలేకపోతున్నాను. అయ్యో అలాంటి స్థితిలో నేను దయచేసి నన్ను క్షమించు. నేను ఆరాధించుకోవడానికి నీ వాక్యము నాకు మరొకసారి బయటకొచ్చింది. ఎందుకంటే నీ కృప నిరంతరము, ఈ రోజు నీకు నాకు ఈ కృపనిచ్చినాడు దేవుడు. టు ఎగ్జామ్ అవసరం, దేవుడు పరీక్షించుకోవడానికి దేవుడు గొప్ప కృపనిచ్చినాడు. అనే సత్యం నిరంతరం ఉంది. ఎందుకంటే ఆయన సత్యం బట్టి మనము ఈరోజు దేవుడు వాక్యంలో మనము పరీక్షించుకోవడానికి సమయం. అలాంటి వారిని దేవుడు తండ్రి కూర్చున్నాడు. ఈరోజు గొప్ప అవకాశం. ఇంకా ఎవరైతే స్టిల్ ఇంతవరకు దేవుని ఆరాధించలేకపోయారో, స్తుతించలేకపోయారో, వాళ్ళ నోరు తెరవలేకున్నారో, టుడే ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. లెట్స్ నాట్ గో పాస్ అవే దిస్. పుణ్యం కనిపిస్తాను. దయచేసి
నీకు ఏ విధంగా అయితే దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు, ఏదైతే దేవుడు నీకు చూపిస్తూ వచ్చినాడు, లెట్స్ వర్షిప్ అని ఆలోచించాలి అని గుమ్మంలో స్థితి ఆరాధనను తెచ్చాడు. మొదటిది కనెక్ట్ మన పాపులై ఉండగానే ప్లీజ్ మన కొరకు ఇచ్చాడు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అవును ప్రభా, నేను కూడా అప్పుడు పాపుల్లో ఉన్నాను, కానీ నాకు రక్షణ దయచేయటానికి నా కొరకే ఈ కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని లోపలికి పంపించి నాకు రావాల్సిన శిక్ష యావద్దు దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తాను. కయ్యోడు అలాంటి జీవితం నా జీవితం నేను జీవిస్తాను. నీ వాక్యం ద్వారా మరొకసారి నీ కృప ద్వారా నాతో మాట్లాడుతూ నన్ను నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను సంధింపజేస్తుంది. నేను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించండి. నాలో ఇచ్చిన గొప్ప ఆత్మ సత్యం బట్టి ఈ స్తుతి ఆనందం నా రక్షకుడు యేసుక్రీస్తు చాలు. ఈ చిన్ని ఆరాధన దేవుడికి మనం లెట్ నాట్ వేస్ట్ టైం. సమయాన్ని మనం పాస్ ఓవర్ చేయకుండా, కానీ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి దేవుడిని ఆదరించుకోవాలి. దేవుడి వాక్యం తెలుసుకున్నాను. పడుకుంటాం. వాట్సాప్కి 402 పల్లవి చివరి మాట్లాడుకుందాం. పాత పాఠ పుస్తకంలో, కొత్త పాఠ పుస్తకంలో 402. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకోని జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకోని జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడు
వినియోగించుకుందాం. వినట్టు వాక్యానుసారంగా ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రభువును క్లుప్తంగా సమయం